నమస్తే సార్. నమస్తే విజయ్. బాగున్నారా? సూపర్ విజయ్. మీరు యాక్టర్ కావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? ఇప్పటికి ఇంకా యాక్టర్ అయ్యాను అనేది ఒక క్వశ్చన్, రైట్? బట్ సో కాల్డ్ యాక్టర్ అన్నప్పుడు సో చాలామంది నటన పైన ఆసక్తి చూపిస్తున్నారు కానీ అంతగా పై స్థాయిలోకి వెళ్ళడం లేదు. సో ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేను నటించగలను, నేను నటుడిని అని అనుకోవడం. ఇప్పుడు మదనపల్లి అయితే షార్ట్ ఫిల్మ్స్ అయితే చాలామంది తీశారనమాట. సో అందులో మీరు కూడా ఉన్నారు. సో చాలా లఘు చిత్రాలకు అయితే మీరు ప్రొడ్యూస్ చేశారు, అందులో యాక్టింగ్ కూడా చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఏమి వచ్చింది సార్ మీకు? ఏమనిపిస్తుంది అని అంటే, అబ్బా ఎందుకురా దీనిలో దిగాము, ఇంకొద్దురా బాబు అని. ముఖ్యంగా సార్ పెద్దలు అంటుంటారు, రే ఒక తాటిపై నిలబడరా అని చెప్పి. కాకపోతే మీకు మల్టీ థాట్స్ అయితే ఉన్నాయి. ఏది ఫిలిం మేకర్ అని చెప్పేసి, హీరో యాక్టింగ్ అని చెప్పేసి, ఇలా ఫౌండర్గా కూడా ఉన్నారు. అంటే స్థిరంగా ఒక దానిపైన ఎందుకు ఉండట్లేదు, ఈ మూడిటిపైన ఎందుకు పెడుతున్నారు? కరెక్ట్. మేబీ అది ఇంకా నా ప్రాబ్లం ఏమో, దాన్ని ఇంకా నేను సాల్వ్ చేసుకోవాల్సి ఉందేమో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది రీల్స్ చేస్తుంటారు, దేనికి ఫేమ్ కోసం. సో అలాగా మీరేమన్నా సినిమా ఫీల్డ్లోకి రావడానికి, ఫేమ్ రావడానికి అలా ఏమైనా ట్రై చేస్తున్నారా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫేమ్. ఒక పొజిషన్, ఒక అథారిటీ, ఒక సెలబ్రిటీ స్టేటస్, ఒక ఫేమ్, దీస్ ఆర్ ఆల్ ట్రాష్. అంటే మామూలుగా ఒక మనిషి మనము ఎందులో అయినా పెట్టుబడి పెట్టినా కానీ ఫలితం ఆశిస్తాడు. సో మీరు యాక్టర్ కావాలనుకున్నప్పుడు, కొందరు యాక్టర్ కావాలన్నప్పుడు నాకు ఫేమ్ కావాలనుకుంటారు, లేదా బిజినెస్, ఈ రెండిట్లో మీది ఏది? ఒక ఆర్టిస్ట్గా మనీ కోసమో ఫేమ్ కోసమో కాకుండా చాలా ఉంది. ఇప్పుడు సపోజ్ పునీత్ రాజ్కుమార్ గారిని తీసుకోండి. ఒక చీఫ్ మినిస్టర్కు, ప్రైమ్ మినిస్టర్కు లేని ఒక ఐడెంటిటీ తనకు వచ్చింది. ముఖ్యంగా సార్ సినిమా అంటే ఒక పెద్ద బిజినెస్ అని బయట నడుస్తుంది. అంటే టాలెంట్ ఉంటేనే సరిపోదు, బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి అంటున్నారు. అది ఎంత మాత్రం నిజం? ఇంతకుముందు సినిమా ఒక కళ, ఇప్పుడు సినిమా ఇట్స్ ప్యూర్ బిజినెస్. నేను మనీ పెడతాను, దాని నుంచి మనీ రావాలి. యాక్టర్స్ విషయానికి వస్తే మీరు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు? నేను కొన్ని లక్షలు పెట్టి, కోట్లు పెట్టి ఆర్టిస్ట్ చెప్పుకోదగ్గ పేరు చేసే ఆర్టిస్టులు ఎవరు లేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్.